అవెంజర్స్ డూమ్స్ డే ఫస్ట్ టీజర్ లీక్ అయిన 24 అవర్స్ లోపే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫిల్మ్ కి సంబంధించి కూడా మరొక లీక్ బయటకు వచ్చేసింది. థోర్ టీజర్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఆడియో కూడా లీక్ అయిపోయింది. కెవిన్ ఫేజ్ ఎంసీలో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అనుకున్నారా? ఇన్సైడ్ సోర్స్ ప్రకారం వాళ్ళు కావాలనే దీన్ని లీక్ చేస్తున్నారంట హైప్ ని బిల్డ్ చేయడానికి. స్టీవ్ రోజర్స్ టీజర్ లోనే విజువల్ కనిపించిన పెద్దగా ప్రాబ్లం లేదు కాబట్టి ఆ విజువల్ ని మాత్రమే చూపించారు. బట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లోని ఆ టీజర్ లీక్ అయిన ఫొటోస్ లో అయితే మాత్రం విజువల్ ఎక్కువగా కనిపించకుండా ఒక బ్యాడ్ ఫొటోస్ అయితే రివీల్ అయింది. చాలా మంది ఏఐ ఎడిటెడ్ ఫోటోషాప్ అనుకున్నారు కానీ డానియల్ ఆర్పీకే కన్ఫర్మ్ చేశారు అది అఫీషియల్ టీజర్ అన్ఫినిష్డ్ కట్ అనమాట. అంటే ఇంకాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే ఆ కట్ లో మిస్ అయ్యాయి అనమాట. దాన్ని సూపర్ బౌల్ ఈవెంట్ కి కానీ అప్కమింగ్ గా ఏదైనా మెయిన్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయడానికి ఆ కట్ ని రెడీ చేస్తున్నారంట. బట్ అప్పుడే అది లీక్ అయిపోయింది. అంటే ఇంకా వర్కింగ్ లో ఉన్నప్పుడే. బ్యాడ్ విజువల్ ఫోటోస్ పక్కన పెడితే ఆడియో అయితే క్లియర్ గా చాలా మందికి అర్థమైంది. ఆ ఆడియో ద్వారా ఈ ఫిల్మ్ కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం రివీల్ అయింది. ముఖ్యంగా క్యారెక్టర్స్ గురించి, ఆ క్యారెక్టర్స్ ఏ విధంగా కనిపించబోతున్నాయనే దాని గురించి, ముఖ్యంగా సేడీ సింక్ విలన్ అని చెప్పి ఆల్రెడీ ఆన్లైన్ లోనే ట్రెండ్ అయిపోతుంది కదా, అలానే ఈ క్యారెక్టర్స్ తర్వాత ఏ బిగ్ ఈవెంట్ లోని కంటిన్యూ అవుతాయనే దాని గురించి కూడా కంప్లీట్ గా ఏముంది ఆ ఆడియోలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది స్పాయిలర్ అని మీకు అనిపిస్తే వాళ్ళు ఇంటెన్షనల్ గా దీన్ని రివీల్ చేశారు. లైక్ ఒక ప్రమోషనల్ మార్కెటింగ్ టైప్ లోని ట్రైలర్ ని కూడా ఫిల్మ్ కి ముందుగానే రివీల్ చేస్తారు. దానివల్ల ఫిల్మ్ లో ఏం చూడబోతున్నామని ఆడియన్స్ ప్రిపేర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే మీరు ట్రైలర్ ని చూడక తప్పదు. అండ్ మరొక రిపోర్ట్ ప్రకారం ఈ ట్రైలర్ లోని ఇప్పుడు లీక్ అయిందే కాకుండా కాస్త ఎక్స్ట్రా ఎలిమెంట్స్ తో కలిపి ట్రైలర్ కట్ ని రివీల్ చేస్తారంట. ఇది అన్ఫినిష్డ్ కట్ మాత్రమే, ఇంకొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేసి ఆ మెయిన్ ట్రైలర్ ని రివీల్ చేయబోతున్నారంట. ట్రైలర్ బిగినింగ్ ఫోటోస్లోనే పీటర్ పార్కర్ తన స్మాల్ అపార్ట్మెంట్లోకి, అదే నోవే హోమ్లో చూపించిన ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తూ కొన్ని మెయిల్స్ పేపర్స్ని టేబుల్ మీద పెడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్లోని హాయ్ నేను పీటర్ పార్కర్ని, నన్ను గుర్తుపట్టలేదా? తనని ఆపడానికి కేవలం ఒక దారి మాత్రమే ఉంది, అది ప్రతి ఒక్కరూ నన్ను మర్చిపోయేలాగా చేయడం. నేను పీటర్ పార్కర్ మాత్రమే కాదు, నేను స్పైడర్ మ్యాన్ని కూడా అని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అండ్ పీటర్ పార్కర్ ఒక రెస్టారెంట్లో నించొని ఒకరి వైపు చూస్తున్నాడు అనమాట. మేబీ తన ఫ్రెండ్స్లో ఎవరైనా కావచ్చు, లేదంటే ఎంజే కావచ్చు. మళ్ళీ తనకి ఎదురుపడిన తర్వాత వాళ్ళు పీటర్ పార్కర్ ని గుర్తుపెట్టలేరు కాబట్టి మేబీ తను వాళ్ళ వైపు అలా అబ్జర్వ్ చేస్తూ చూస్తున్న సీన్ అయితే ఉంది. అండ్ కొన్ని విజువల్స్ ఫ్లాష్ కట్స్ టైప్ లో అయితే మాత్రం స్పైడర్ మ్యాన్ రీసెంట్ గా కొంతమంది విలన్స్ ని ఓడించినట్టు అయితే మాత్రం లైక్ న్యూస్ పేపర్స్ లోని, టీవీ బిల్ బోర్డ్స్ లోని కనిపిస్తున్నట్టు ఫ్లాష్ కట్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఇంతకు ముందు తను స్టూడెంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, కంప్లీట్ గా విజిలాంటీగా ఎక్కువ సేపు ఉండలేకపోయేవాడు. కానీ ఇప్పుడు తను అలోన్ గా ఉంటున్నాడు కాబట్టి మేబీ స్పైడర్ మ్యాన్ గా ఎక్కువ శాతం డ్యూటీ చేస్తున్నాడేమో. అండ్ టీవీలోని జే జోనా జేమ్సన్ స్పైడర్ మ్యాన్ ఒక మైనస్ అని చెప్తున్నాడు అనమాట. అంటే ఒక ముప్పు, తన వల్ల ప్రమాదం రాబోతుంది అన్నట్టు. ఈ మెనస్ అనే నేమ్ వచ్చిందని మాత్రమే కాదు, రీసెంట్ రిపోర్ట్ ప్రకారం మెనస్ అనే ఈ కామిక్ స్పైడర్ మ్యాన్ విలన్ కూడా ఈ ఫిల్మ్ లో వన్ ఆఫ్ ది విలన్ గా కనిపించే అవకాశం ఉందని కొత్త రిపోర్ట్ వచ్చింది. ఇప్పటికీ ఈ స్ట్రీట్ లెవెల్ గ్రౌండెడ్ గా ఉండబోయే ఈ స్పైడర్ మ్యాన్ 4 లోని మిస్టర్ నెగటివ్, నోబడీ, స్కార్పియన్, టామ్స్టన్, పనిషర్, కింగ్ పిన్, హల్క్ ఇలా చాలా మంది విలన్ నేమ్స్ వినిపించాయి. ఇప్పుడు మరి మెనస్ అంటున్నారు. దాంతోపాటు ఈ ట్రైలర్ లో చూపించిన విలన్ గురించి కూడా మాట్లాడుకుందాం కంప్లీట్ గా. ఇక ట్రైలర్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక పర్సన్ స్పైడర్ మ్యాన్ ని సీక్రెట్ గా క్యాప్చర్ చేస్తున్నట్టు, లైక్ సర్వేలెన్స్ లోని సీక్రెట్ గా స్పైడర్ మ్యాన్ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టు. అంటే ఒక కాప్ అయితే మాత్రం స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీని కనిపెట్టడానికి ఈ ఫిల్మ్ లోని ప్రయత్నిస్తుంది అని అంతకు ముందు లీక్డ్ ప్లాట్ లో వచ్చింది కదా, ఎగ్జాక్ట్ గా ఈ సీన్ దానికి సిమిలర్ గా ఉంది. ఆ తర్వాత ట్రైలర్ కట్ లోని ఇంకొక ఆడియో వస్తుంది అనమాట. అండ్ కొన్ని ఫైటింగ్ సీక్వెన్సెస్ కనిపిస్తూ సడన్ గా టామ్స్టన్ వాయిస్ అయితే వినిపిస్తుంది. అదే మార్విన్ జోన్స్ ఆల్రెడీ టామ్స్టన్ పాత్రలోని కాస్టింగ్ లోని జాయిన్ అయ్యారు కదా ఈ ఫిల్మ్ లోని. స్పైడర్స్ కి 3 డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ ఉంటాయి. అందులోని ఒకటి వల్నరబుల్, బాగా వీకెస్ట్, అండ్ మిగతావి సర్వైవ్ అవ్వడం అండ్ రీబోర్న్ అవడం అని చెప్తున్నాడు. ఈ 3 డిఫరెంట్ సైకిల్స్ మెన్షన్ చేసే విధానం ఎలా ఉందంటే ఈ 3 డిఫరెంట్ స్పైడర్ మ్యాన్స్ కి కొద్దిగా సిమిలర్ గా అనే టైప్ లో అనిపించింది. ఆఫ్ కోర్స్ ఆ పాసిబిలిటీ ఫిల్మ్ లోని క్లైమాక్స్ లేదా క్రెడిట్స్ లోని మళ్ళీ చూసే అవకాశం కూడా ఉంది. నిజానికి సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఉండాలి, బట్ ఈ ఫిల్మ్ ని మళ్ళీ మారుస్తూ స్ట్రీట్ లెవెల్లోనే ప్లాన్ చేశారు కాబట్టి ఆ మల్టీవర్స్ క్రాస్ ఓవర్స్, క్యామియోస్ అన్ని కూడా పక్కన పెట్టారు. కానీ టోబీ మ్యాగ్వైర్ అయితే మాత్రం మళ్ళీ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లోని డూమ్స్ డే లోని తిరిగి రాబోతున్నారు కాబట్టి పక్కాగా స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లోని కూడా క్రెడిట్స్ లోనైనా సరే కనెక్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత కనిపించిన కొన్ని సీన్స్ అన్ని కూడా ఈ ట్రక్ చేసింగ్ సీన్స్, ఎక్స్ప్లోజన్స్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు సెట్ వీడియోస్ లీక్ అయ్యాయి కదా స్పైడర్ మ్యాన్ వి. సేమ్ ఆ ట్రక్ చేసింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్కార్పియన్ నవ్వుతూ ప్రిజన్ నుండి ఎస్కేప్ అవుతున్న ఒక సీన్ కూడా కనిపించింది. కొన్ని ఎక్స్ప్లోజన్స్ అన్ని కూడా సడన్ గా కనిపిస్తూ, కాకపోతే బాగా లో క్వాలిటీలో ఉందన్నమాట. ఈ సీక్వెన్సెస్ కోసం నేను కొంచెం వెయిటింగ్ అనమాట. ఎందుకంటే అవెంజర్స్ డూమ్స్ డే కన్నా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లోని కంప్లీట్ గా గ్రీన్ టెంట్, గ్రీన్ స్టూడియోలో కాకుండా
ప్రాక్టికల్ గా రియల్ లొకేషన్స్ లోని ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ని కంపోజ్ చేసి షూట్ చేశారు కాబట్టి పక్కాగా ఇప్పటిదాకా వచ్చిన స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ కన్నా ఇది కాస్త రియలిస్టిక్ గా గ్రౌండెడ్ గా బెటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇమ్మర్సివ్ గా ఇచ్చే అవకాశం ఉందేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది. మరి చూడాలి. ఇప్పటిదాకా ఎంసీయూ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ లో ఏది కూడా మరి అమేజింగ్ స్పైడర్ మ్యాన్, టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ రేంజ్ ఫీల్ ఇవ్వలేదు. చాలా వరకు సెట్ పీసెస్ కూడా మేబీ ఈసారి ఇచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. అండ్ ఒక షాట్ లోని పీటర్ పార్కర్ మాస్క్ లేకుండానే డైరెక్ట్ గా పరిగెడుతున్న సీన్ కూడా కనిపించింది. ఆ సీన్ స్లో మోషన్ ఉండడం వలన ఎక్కువసేపు కనిపించింది అనమాట. లిటరల్లీ ఆ స్వింగ్ అంతా కూడా ఒక నింజా స్టైల్లోని స్టంట్ డిపార్ట్మెంట్ కొంచెం మంచిగా ప్రయత్నించారు అన్నట్టు. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్లోని పీటర్ పార్కర్ని ఎంబ్రేస్ చేయడానికి స్పైడర్ మ్యాన్ చాలా కష్టాలు పడాలి అనే ఒక వాయిస్ ఓవర్ కూడా డైలాగ్ వినిపిస్తుంది. ఆ తర్వాత సీన్లోని పీటర్ పార్కర్ ఇందాక రెస్టారెంట్లోకి ఎంటర్ అయినట్టే సేమ్ రెస్టారెంట్లోకి మళ్ళీ ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ హుడెడ్ గెటప్లోని పీటర్ పార్కర్కి వార్నింగ్ ఇస్తుంది. ఆ వాయిస్ ఓవర్ సేడి సింగ్దే, నా దారికి అడ్డం రాకుండా ఉండు, లేదంటే పీటర్ పార్కర్ ఎవరో మర్చిపోయేది కేవలం నీ స్నేహితులు మాత్రమే కాదు అని వార్నింగ్ ఇస్తుంది. ఇంతవరకు సేడి సింగ్ క్యారెక్టర్ మీద చాలా రూమర్స్ అయితే వచ్చాయి. బ్లాక్ క్యాట్ కానీ, జీన్ గ్రే కానీ, లేదంటే మేరీ జేన్ కానీ, గ్వెన్ స్టేసీ కానీ, దాంతోపాటు ఇప్పుడు మేడే పార్కర్ అంటే టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ కి కూతురు అనే టైప్ ఆఫ్ రూమర్స్ చాలా వచ్చాయి. బట్ ఇక్కడ డైలాగ్ ప్రకారం క్లియర్లీ ఆమె ఒక యాంటీ హీరో స్పైడర్ మ్యాన్ కి ఆపోజిట్ గా కనిపించబోతుంది. కానీ తర్వాత మంచిగా అయిపోవచ్చు. కానీ ఇక్కడ చూపించిన దాని ప్రకారం పక్కాగా బ్లాక్ క్యాట్, మేరీ జేన్, గ్వెన్ స్టేసీ అయితే కాకపోవచ్చు. రీసెంట్ గా వచ్చే కొత్త థియరీస్ ప్రకారం షాత్రా క్యారెక్టర్ అయి ఉంటుంది స్పైడర్ మ్యాన్ విలన్స్ లో అని కొంతమంది అంటున్నారు. కానీ ఆ క్యారెక్టర్ కంప్లీట్ గా కాస్మిక్ రిలేటెడ్ కాబట్టి ఈ స్ట్రీట్ లెవెల్ గ్రౌండెడ్ ఫిల్మ్ లోని ఆ విలన్ క్యారెక్టర్ సెట్ కాదు. ఈవెన్ జీన్ గ్రే కూడా చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ స్ట్రీట్ లెవెల్ గ్రౌండెడ్ ఫిల్మ్ లోని సెట్ కాదు. కాకపోతే ఇక్కడ చూపించింది యంగ్ ఏజ్ కాబట్టి జీన్ గ్రే ఆ టైంలో అంత పవర్ఫుల్ గా కాకుండా నార్మల్ గానే ఉంటుంది. తన పవర్స్ ని మెల్లిగా రియలైజ్ అవుతుంది. ఆమె ఒక మ్యూటెంట్ అనే థియరీ కూడా ప్రస్తుతానికి బాగా వైరల్ అవుతుంది. జీన్ గ్రే అయితే చాలా పర్ఫెక్ట్ గా ఆమె సూట్ అవుతుంది అప్కమింగ్ గా మ్యూటెంట్ సాగాకి. దాంతోపాటు ఆమె సీక్రెట్ వర్స్ లో కూడా కనిపించబోతుంది. ఎస్, కాస్టింగ్ లో అయితే జాయిన్ అయిపోయింది అనమాట. సో ఆమె క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటే, కేవలం ఈ స్పైడర్ మ్యాన్ 4 వరకు మాత్రమే కాకుండా. సో ఆమెకున్న మ్యూటెంట్ పవర్స్ వల్లనే మేబీ పీటర్ పార్కర్ ఐడెంటిటీ కూడా ఆమె కనిపెట్టిందా అనే టైప్ లో కూడా అనిపిస్తుంది కన్విన్సింగ్ గా. ఇకపోతే పీటర్ పార్కర్ యూనివర్సిటీ బయట హల్క్ కి హెల్ప్ అడుగుతున్నాడు అనమాట. అక్కడ ప్రొఫెసర్ హల్క్ అయితే మాత్రం నువ్వు నా స్టూడెంట్స్ లో ఒకడైతే కాదు కదా అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే ఇప్పుడు స్మార్ట్ హల్క్ యూనివర్సిటీకి ఒక ప్రొఫెసర్ అయిపోయాడు అనమాట. అండ్ న్యూ అవెంజర్స్ కి ఒక మెయిన్ టీచర్ గా కూడా ఉంటాడని చెప్పి అప్పట్లో రూమర్ వచ్చింది కదా. ఒకప్పుడు టోనీ స్టార్క్ ఉండేవాడు, ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్, ఆ తర్వాత 2 ఎక్స్ట్రా స్పైడర్ మ్యాన్స్ వచ్చారు. ఇప్పుడు ప్రొఫెసర్ హల్క్ అండ్ పనిషర్. ఈ విధంగా స్పైడర్ మ్యాన్ అలోన్ గా ఏమీ చేయలేక ఎవరో ఒకరు సపోర్ట్, మెయిన్ టీచర్స్ లాగా మెయిన్ గైడెన్స్ ఎవరో ఒకరు కావాలన్నట్టు వీక్ గా ఎందుకు చూపిస్తున్నారో ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనే ఒక లోగో అపీర్ అవుతుంది. ఆ తర్వాత పనిషర్ సడన్ గా గన్స్ తో కాల్స్తూ ఉంటాడు. పీటర్ పార్కర్ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నప్పుడు కళ్ళు కనిపించట్లేదా, నేను కాపాడుతున్నా అని అంటాడు. అక్కడతోటి జూలై 31 లోని 2026 లోని ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది అని ట్రైలర్ అయితే ఎండ్ అయిందనమాట. సో మరి చూద్దాం, ఎక్స్ట్రాగా ఇంకొన్ని ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసి అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామన్నారు. మరి అందులో ఏమేమి ఉంటాయో మేబీ మరి సూపర్ బౌల్ ఈవెంట్ వరకు మనం వెయిట్ చేయక్కర్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలోనే వచ్చేయచ్చు. సూపర్ బౌల్ ఈవెంట్లను కూడా మరి ఇంత ఎక్కువ డ్యూరేషన్ ఉండే ట్రైలర్స్ ని రిలీజ్ చేయరు. తక్కువ డ్యూరేషన్ ఉండే టీవీ స్పాట్స్ ని, గ్లిమ్స్ ని మాత్రమే ప్రిఫర్ చేస్తారు. మరి చూద్దాం, ఒకవేళ రాబోయే అనకొండ ఫిలిం లో కూడా ఈ టీజర్ ని వేసే అవకాశం ఉందనే రూమర్ కూడా వచ్చింది. ఎందుకంటే అది కూడా సోనీ వాళ్ళదే కదా. ఈ ఎక్స్ట్రా డ్యూరేషన్ ఉండే పెద్ద ట్రైలర్ని ఆ సూపర్ బౌల్ ఈవెంట్లోని లాంచ్ చేస్తారా, లేదంటే దానికన్నా ముందు రిలీజ్ చేస్తారా, ఎక్స్ట్రా ఏమేమి ఉండబోతున్నాయి అనేది మీకైతే ప్రస్తుతానికి లీక్ అయిన దాంట్లో క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఎంటైర్ డిస్క్రిప్షన్, దాంతోపాటు విజువల్ అండ్ ఆడియో. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, ఈ ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి, డౌట్స్ ఉంటాయి కదా లీక్ అయిన దాని మీద, అలా తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి వీలైతే షేర్ చేయండి. మేబీ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.